హే గైస్, వెల్కమ్ టు ద సైలెంట్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజు మనం చూస్తున్న ప్లేస్ బ్రిస్బెన్ నుంచి 36 కిలోమీటర్స్. ఇది ఒక ఐలాండ్ అండ్ ఈ ఐలాండ్ పేరు వచ్చేసి కోచిమడ్లు. మేము వెళ్ళింది వీకెండ్లో, సో కొంచెం బిజీగా ఉంది అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ కార్ పార్కింగ్ ఎంత ఫుల్ ఉంది అని. అండ్ ఇక్కడ కనిపిస్తుంది సౌత్ పెసిఫిక్ ఓషన్. అండ్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసేది ఆ కనిపిస్తున్న ఐలాండ్. అక్కడికి వెళ్ళడానికి మనం ఫెర్రీ లేదా ఓన్ బోట్స్లో వెళ్ళాలి. ఈరోజు మనం ఫెర్రీలో ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సిటీ నుంచి వచ్చే వాళ్ళకి బై రోడ్ రావడానికి ఇక్కడ బస్లో రావచ్చు. అండ్ ఒక్కసారి బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి, సముద్రం మధ్యలో నడుస్తున్నట్టుంది. ఇక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి విక్టోరియా పాయింట్ జెట్టి. ఇది ఫెర్రీ స్టాప్. ఇక్కడి నుంచి మనం వెళ్ళే ఐలాండ్కి ఫెర్రీ ఉంటుంది అండ్ ఫెర్రీ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీ 30 మినిట్స్కి ఉంటుంది. అండ్ మేము ఎక్కిన ఫెర్రీ గవర్నమెంట్ ఆపరేటెడ్ అనమాట. అది $1 పర్ పర్సన్. మేమైతే 1:30 PM ఫెర్రీలో ఎక్కినాము. అక్కడ కనిపిస్తున్నాయి ఓన్ బోట్స్. ఇక్కడ ఆస్ట్రేలియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి బోట్స్ ఉంటాయి. వాళ్ళు యూజువల్గా సేలింగ్ లేదా ఫిషింగ్కి వాడతారు. అక్కడ దూరంలో కనిపించేది మనం వెళ్ళాల్సిన ఐలాండ్. మాకు ఈ ఫెర్రీ అరౌండ్ 20 మినిట్స్ సేలింగ్ పట్టింది విక్టోరియా జెట్టి నుంచి ఈ ఐలాండ్కి రావడానికి. మనం కోచిమడ్లో ఐలాండ్కి రీచ్ అయ్యాము. అండ్ మీరు చూడొచ్చు ఈ ప్లేస్ చాలా సైలెంట్ అండ్ ప్లెజెంట్ ఉందో. ఇంకా లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ప్లేస్. ఇంకా ఈ వ్యూ చాలా బాగుందని మేము మా ఫోటోషూట్ స్టార్ట్ చేసినాము. ఇంకొన్ని రీల్ చేద్దామని నేను ఒక హార్ట్ షేప్లో శాండ్ని తీస్తున్నా. మాకు మధ్యలో ఈ చెట్టు కనిపించింది. ఇదంతా ఎంతో విచిత్రంగా ఉంది. ఆ చెట్టు మీద ఏవో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది ఏంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి. మనం వచ్చిన ఫెర్రీ ఓన్లీ జనాలని తీసుకొచ్చేది. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్రీ కార్స్ అండ్ బైక్స్ కోసం. అక్కడ దూరంలో కనిపిస్తుంది విక్టోరియా పాయింట్ జెట్టి. అక్కడి నుంచే మనం ఈ ఐలాండ్కి వచ్చాము. ఈ బీచ్లో ఈ ప్లేస్ వచ్చేసి ఆఫ్ లీష్ డాగ్ ప్లేస్. ఆస్ట్రేలియాలో డాగ్స్ బీచెస్ ఉంటాయి, అందులో ఇలా ఆఫ్ లీష్ డాగ్ ఏరియా అని ఉంటుంది. ఓన్లీ ఆ ఏరియాస్లో మాత్రమే మనము మన డాగ్స్ని వితౌట్ లీష్ వదిలేయచ్చు. ఐలాండ్లో స్ట్రీట్ చూడండి ఎంత పీస్ఫుల్ ఉన్నాయో. ఇది ఓపెన్ షవర్. ఇలా మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ బీచెస్లో ఉంటాయి. ఇది డ్రింకింగ్ వాటర్ ట్యాప్. ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము అండ్ మీరు చూడొచ్చు కెప్టెన్ డ్రైవింగ్. ఆ ముందు స్క్రీన్లో కోఆర్డినేట్స్ ఉన్నాయి, సిమిలర్ టు ఆ గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ కోసం.
అంతే గైస్, మేము వచ్చేసాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద సైలెంట్ ఎక్స్ప్లోరర్స్.